హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఖుషీ టాక్స్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. నేను శిల్ప. ఇంకా మన ఈరోజు వ్లాగ్ మీకు థంబ్నెయిల్లోనే తెలిసి ఉంటుంది కదా, నా బ్రాస్ ఐటెం షాపింగ్ అండి. నేను ఇది సునీతాస్ హోమ్ డెకార్ వాళ్ళ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ప్రమోషన్ వీడియో అయితే అస్సలు కాదు. నేను ఇంకా యూట్యూబ్కి కొత్త కదా, ఇంకా అట్లా ప్రమోషన్స్ ఏమీ లేవు. నాకు వాళ్ళ కస్టమర్కి రెస్పాండ్ అయిన విధానము, వాళ్ళ కస్టమర్ సర్వీసు నాకు చాలా బాగా నచ్చి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పూజ గదికి కొన్ని ప్రతిమలు అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఆ ప్యాకింగ్ చూసారా, డబల్ ప్యాకింగ్, పైన కింద కూడా పేపర్స్ అవి వేసి ఇంకా బబుల్ ర్యాప్ ప్యాకింగ్ చేశారు. ఇంకా చూడండి, మ్యాజిక్ చూడండి, వినాయక చవితి వెనక రోజు ఇది. అన్ని ప్రతిమల్లోకి నేను ఓపెన్ చేయంగానే మన వినాయకుడు వచ్చేసాడు. ఎంత బాగుంది చూడండి వినాయకుడు. నేను ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఆ కార్వింగ్స్ కానీ, ఆ లోటస్లో కూర్చున్నది ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు నాకు చాలా నచ్చి తీసుకున్నాను పూజ గదికి, పూజలో పెట్టుకుందామని. ఇంకా ఇది ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది. అసలు నేను ఈ వీడియోని ఫాస్ట్లో పెడుతున్నాను కానీ చాలాసేపు ఓపెన్ చేశాను, ఎంత లాగినా అసలు రావడం లేదు. బాగా నీట్గా బబుల్ ర్యాప్ చేసేసారు. ఇంకా అన్నపూర్ణేశ్వరి. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, ఎలాగో ఆర్డర్ పెడుతున్నాను కదా, నాకు వినాయక చవితి వెనక రోజుకైతే కావాలి, ఇంకా పూజ చేసుకుందామని. ఎట్లానో పండగ పూట కదా. ఇంకా వాళ్ళు పేమెంట్ చేయగానే అప్పటికప్పుడు ఇంకా అదే రోజే ప్యాకింగ్కి ఇచ్చి కొరియర్కి వేసేసారు. కొరియర్కి వేసి ఇన్ఫామ్ చేశారు ఇట్లా కొరియర్కి వేసామని. మరి అంత చిన్న బిలో 5K ఆర్డర్కి కూడా కస్టమర్కి అంత నీట్గా రెస్పాండ్ అవ్వడము నేను చూడలేదండి. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ నా రిక్వెస్ట్కి. ఇంకా ఇక్కడ చూసారా, శివలింగము కవర్ తీసి చూపిస్తున్నాను, ఎంత నీట్గా ఉందో చూడండి. శివలింగంలోనే ఒక నంది కూడా ఉన్నాడు అక్కడ. ఇంకా లోపల ఏం లేదు, అట్లా నార్మల్గా ఉంది. ఇంకా త్రిశూలము ఎంత నీట్గా, ఎంత బాగుందో చూడండి. ఎంత చిన్నదైనా కూడా ఎంత నీట్గా ఉందో. ఇంకా అన్ని ప్రతిమల కంటే నాకు చాలా నచ్చిందంటే ఇంకా మన మహాలక్ష్మి అమ్మవారు. ఒక మనిషి మొహంలో ఎంత కళ ఉంటుందో అంత కళ చూడండి అమ్మవారి మొహంలో ఉంది. నాకు చాలా నచ్చిందండి ఈ ప్రతిమ అయితే. ఇంకా వరలక్ష్మి వ్రతానికి నేను మార్గశిర మాస పూజకి ఇంకా పెట్టుకుందామని తీసుకున్నాను. అమ్మవారు చూడండి, ఆ నవ్వు మొహం ఎంత బాగుందో కదా. చాలా చాలా నచ్చింది నాకు ఈ విగ్రహము. ఇంకా కార్వింగ్స్, అమ్మవారి చీరలో ఆ డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇంకా చేతిలో ఆ తామర పూలు లోటస్లో కూర్చోవడము చాలా బాగున్నాయి ప్రతిమలు అయితే. చాలాసేపు ఓపెన్ చేశాను, రాలేదు. నేనైతే మీకు వీడియో ఫాస్ట్లో పెట్టాను. ఇంకా మన శివయ్య అసలు ఆ 2 ఇంచెస్లో ఎంత బాగా చేశారు ఆ ప్రతిమ అయితే. మన ఇంట్లో ఇట్లాంటిది ఒక ఫోటో ఉంటుందండి, నేను ఆ ఫోటోని పక్కన పెట్టి చూస్తే అంత యాజ్ యూజువల్ ఉంది. ఆ చంద్రుడు కానీ, ఆ డమరుకం కానీ అవంతా నీట్గా ఫోటోలో ఎట్లా ఉందో ప్రతిమ కూడా అంతే సేమ్ అట్లానే ఉంది. చాలా మంచిగా ఉన్నాయి వాళ్ళ బ్రాస్ ఐటెం కలెక్షన్స్ అయితే. పుత్తడి అంటారు కదా, ఇంకా అంతే. అట్లా అవి మన దగ్గర గోల్డ్ ఎలా ఉంటుందో అట్లా ఉండిపోతాయండి అవి. గోల్డ్ అయినా కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఇంకా ఇత్తడి వస్తువులు అట్లా ఉండిపోతాయి. ఇంకా గణపతి చూసారా, కవర్ తీసేసాను. అసలు ఎంత నీట్గా ఉన్నాడు చూడండి.
కార్వింగ్స్ కానీ, ఇంకా అన్నపూర్ణేశ్వరికి ఆ శారీ కానీ, తన జ్యువెలరీ కానీ, చేతిలో చూడండి ఆ గరిట, వెనకాల తన జడ, అసలు ఎంత నీట్గా ఉందో, ఎంత ముద్దుగా ఉందో చూడండి. అన్ని ప్రతిమలు కూడా నాకు ఈ వస్తువులన్నీ చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. మా అమ్మమ్మ అయితే ఎవ్రీ ఇయర్ తను ఆల్ ఇండియా టూర్ వెళ్ళినప్పుడల్లా అమ్మకి పూజ గదికి ఒక వస్తువు అయితే డెఫినెట్గా తెచ్చిచ్చేది. అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కానీ ఆ వస్తువులైతే ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. కొద్దిగా బ్లాక్ కూడా అవ్వలేదు. సో అట్లా మన తర్వాత కూడా బ్రాస్ ఐటెం అయితే డెఫినెట్గా ఉండిపోతుంది. అందుకే నేను ఇవన్నీ ఒకేసారి ఆర్డర్ పెట్టుకున్నా, ఎప్పటికైనా ఉంటుంది కదా అని. పూజ గదిలో ఆ వస్తువులు చూసినప్పుడల్లా ఇంకా నాకు వాళ్ళైతే డెఫినెట్గా వాళ్ళిద్దరిని గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకా అమ్మవారు చూసారా లక్ష్మీ కళ ఎంత బాగుంటుందో. నేను దేవుడి మొహం నీట్గా చూసి సెలెక్ట్ చేశానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కళ్ళు ఓపెన్ అవ్వకుండా అట్లాంటి ప్రతిమలు కూడా ఉంటాయి. నేను అన్ని ప్రతిమల్ని చూసి కళ్ళు, మళ్ళీ దేవుడి మొహంలో ఆ స్మైలు, కళ కానీ అన్నీ చూసి తీసుకున్నాను. ఇంకా శివయ్య చూసారా లింగము, ఇక్కడ ఇంకా వాళ్ళు నాకు ఫస్ట్ టైం పెట్టిన పిక్స్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సునీతాస్ హోమ్ డెకార్ అయితే టూ గుడ్ అండి అసలు. ఇంకా నేను ఇంకొక లోటస్ దియా కూడా చూశాను. అంటే అమ్మవారి ప్రతిమ కింద పెడితే తామర పూలు అమ్మవారు ఉన్నట్టు ఉంటారేమో అని. కానీ వాళ్ళు చూసి ఈ ప్రతిమకి అది మ్యాచ్ అవ్వదు అని అట్లాంటిదే ఇంకా ఒక లోటస్ ఫ్లవర్ పెటల్స్ లాంటివి అమ్మవారిని దాని మీద పెట్టి చూపించారు. మీరు సెలెక్ట్ చేసిన ప్రతిమకైతే ఈ లోటస్ పెటల్స్ మ్యాచ్ అవుతాయని ఆ పిక్ను కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళు సెండ్ చేసినవి చూడండి అసలు ఎంత బాగుందో. నేనైతే ఇదేం కొనలేదు ఆ లోటస్ పెటల్స్, నెక్స్ట్ టైం చూద్దామని. వాళ్ళ పేజ్ని ఒకసారి చెక్ చేయండి, సునీతాస్ హోమ్ డెకార్ అని. ఇంకా నేను ట్రైపాడ్ని కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్ నుంచి. మన వీడియోస్కి ఎట్లానో ట్రైపాడ్ కావాలి కదా, ఆ క్లిప్పింగ్స్ని ఇక్కడ ఇదే వీడియోలో యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్ అయినా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ ఇస్తేనే వీడియో అందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇది ఇట్లా ఓపెన్ చేశాను ట్రైపాడ్. ఒక బ్యాగ్ అండ్ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. నేను రివ్యూస్ అండ్ అందరు యూట్యూబర్స్ చూశాను. ఆల్మోస్ట్ అందరూ సేమ్ అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ని వాడుతున్నారు. 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి అదే వాడుతున్నామని కూడా చెప్పారు. ఇది రివ్యూస్ అయితే చాలా మంచిగా ఉంది, అందుకే ఇంకా నేను అదే ఆర్డర్ పెట్టాను. అందరూ బిగినర్స్ అయితే ఫస్ట్ చిన్నది ఏదైనా ట్రై చేసి పెద్దది తీసుకోండి అంటారు అని చెప్పారు. కానీ నేను ఇంకా ఇదొకసారి ఎందుకని
ఒకేసారి మంచి ట్రైపాడ్ని ఆర్డర్ పెట్టేసుకున్నాను. అసలు ఇది నాకు ఏం అర్థం అవ్వలేదు. వాళ్ళు ఆ డిస్క్రిప్షన్ బుక్ కూడా ఏమి ఇవ్వలేదు. అటు తిప్పి ఇటు తిప్పి చూస్తూనే ఉన్నాను, ఏం అర్థం కాలేదు. కొద్దిగా డెలికేట్గానే ఉంది, మరి టూ స్ట్రాంగ్ ఏం లేదు ట్రైపాడ్. ఇంకా ఎంత రేట్ పెట్టినా ఇట్లానే లైట్ వెయిట్లోనే వస్తుందంట ట్రైపాడ్స్. ఇది కెమెరా అండ్ మొబైల్కి కూడా యూజ్ అవుతుంది ట్రైపాడ్. నాకు అసలు హ్యాండిల్ చేయడానికే భయం వేస్తుందండి, ఎక్కడ ఎట్లా అంటే పట్టని విరిగిపోతుందో అని. ఇంకా తిప్పి తిప్పి చూస్తున్నాను, అట్లా మొబైల్ ఎట్లా పెట్టడము, యాంగిల్ ఎలా సెట్ చేసుకోవడము అని. ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కూడా బ్యాగ్ కూడా ఇచ్చారు. ఇంకా అంతేనండి. షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్.